వాతావరణ మార్పులను తట్టుకొని అత్యధిక దిగుబడులనిచ్చే పోషకాలు కలిగిన 109 రకాల నూతన వంగడాలను ప్రధాని మోదీ ఆదివారం విడుదల చేశారు. వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఉత్పాదకత, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని పుసా క్యాంపస్లో వీటిని ఆవిష్కరించిన మోదీ అనంతరం రైతులు, శాస్త్రవేత్తలతో సంభాషించారు. కొత్త వంగడాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. పౌష్టికాహారం వైపు ప్రజలు ఎలా మళ్లుతున్నారన్న విషయాన్ని తెలిపారు. చిరుధాన్యాల ప్రాధాన్యతను, సహజ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను, సేంద్రియ వ్యవసాయంపై సామాన్యుల్లో పెరుగుతున్న అవగాహన గురించి కూడా ప్రధాని మాట్లాడారు. ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ 61 పంటలకు చెందిన 109 వంగడాలను విడుదల చేశామని, ఇది చారిత్రాత్మకమైన రోజు అని పేర్కొన్నారు. ఈ కొత్త వంగడాలతో రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.